తెలంగాణ సర్కార్పై మరో పోరాటానికి బీఆర్ఎస్ రెడీ అయింది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజా ప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి మధ్యాహ్నం 1 గంటకు కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానమైన కన్నేపల్లి పంప్ హౌస్ ను ఆయన సందర్శించనున్నారు. దీంతో రాష్ట్ర రాజకీయ వాతావరణం మరింత వేడెక్కనుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ కన్నేపల్లి పంప్ హౌస్ మోటార్లు వెంటనే ఆన్ చేయాల్సిందేనని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. వర్షాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్న వేళ వృధాగా పోతున్న గోదావరి జలాలను ఎత్తిపోయాల్సిన ప్రభుత్వం దానిని పట్టించుకోవట్లేదని గులాబీ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోసి రైతులకు ఇవ్వాల్సిందేనని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. గోదావరి జలాలు వృధాగా సముద్రం పాలవుతున్నా కాంగ్రెస్ సర్కార్ నీళ్లు ఎత్తిపోయకపోవటాన్ని బీఆర్ఎస్ ఎండగట్టనుంది. తెలంగాణ సర్కారుపై మరో పోరాటానికి బీఆర్ఎస్ రెడీ అయింది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజా ప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి కేటీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానమైన కన్నేపల్లి పంప్ హౌస్ ను సందర్శించనుండటంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది.